హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు లైఫ్కి సంబంధించిన ఒక మంచి స్టోరీతో ముందుకెళ్దాం. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉండేవాడండి. ఆ ధనవంతుడి కూతురికి మ్యారేజ్ చేద్దాం అనుకున్నాడు. ఒక్కతే కూతురు, చాలా కోట్ల ధనం ఉంది. తనకు ఒక వ్యాపారం ఉందన్నమాట. సో ఆ బిజినెస్లో చాలా డబ్బు వచ్చింది. ఎట్ ద సేమ్ టైం తనకి కొన్ని ఎకరాల భూములు ఉన్నాయి. దాంట్లో వ్యవసాయం కూడా బాగా పండిస్తాడు. దాని నుంచి కూడా ఇన్కమ్ మంచిగా ఉంది. సో కూతురికి మ్యారేజ్ చేద్దాం అనుకున్నప్పుడు చాలామంది చుట్టుపక్కల చాలామంది జనాలు వచ్చి సంబంధం కోసం వస్తున్నారు. సో వచ్చే వాళ్ళలో చాలామంది ఒకతే కూతురు, ఇతను కనుక చనిపోతే ఆస్తి మొత్తం మనకే అని ఒక అత్యాశతో వస్తున్నారు. ఇదంతా గమనిస్తూ ఉంటే అసలు మంచిగా నీతిగా నిజాయితీగా ఉండేవాళ్ళు, కొద్దిగా తెలివైన వాళ్ళు, ఈ ఆస్తిని నిలబెట్టుకుని నా కూతుర్ని బాగా చూసుకునే వాళ్ళు దొరుకుతారా అని ఒక డౌట్ తనకు మొదలైపోయింది. సో దాదాపుగా ఇది 2-3 సంవత్సరాలు నడిచింది ఈ ప్రాసెస్ అంతా. ఇంక లాభం లేదు, త్వరగా అమ్మాయికి పెళ్లి చేయాలి. ఓకే, నా ఆస్తిని కాపాడుతూ నా అమ్మాయిని మంచిగా చూసుకునే ఒక అల్లుడిని ఎతకాలి, దీనికోసం ఒక ఉపాయం చేయాలి అని చెప్పేసి తను ఒక ఆలోచన చేశాడు. చుట్టుపక్కల ఊర్లలో ఒక చాటింపు వేశాడు. మీ దగ్గర డబ్బు ఉండకపోని తెలివైన వ్యక్తి అయితే నేను నా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను. మీరు నా దగ్గరకు వచ్చి నాతోటి మీరు చెప్పే విషయం అబద్ధం అని నేను ప్రూవ్ చేయాలి. అంటే చాలా జెన్యూన్గా నమ్మాలి నేను. ఎగ్జాంపుల్కి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, కాదు ఆ పడమర ఉదయిస్తాడు అని చెప్తే లేదు అబద్ధం అని, ఇలాంటి సిల్లీ విషయాలు నేను అబద్ధం చెప్తాను. అంటే యూనివర్స్తో లింక్ ఉన్న ఏది కూడా మీరు రివర్స్లో చెప్తే నేను అబద్ధం చెప్తాగా, అది అసలు నడవదు. నాకు తెలియకుండానే నేను అందులో ఇన్వాల్వ్ అయిపోయి అబద్ధం అని చెప్పాలి. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఖచ్చితంగా మీరు ముందుకు రావచ్చు. దీంట్లో ఇంకో కండిషన్ ఉంది. ఇన్ కేసు మీరు కనుక నాతోటి జెన్యూన్గా అబద్ధం చెప్పించలేకపోతే నా పొలంలో 1 year మీరు లేబర్గా ఫ్రీగా పనిచేయాలి. ఈ కండిషన్కు వస్తేనే ముందుకు రండి, లేకపోతే రావద్దు అని చెప్పాడు. ఓకే, సో ఈ కండిషన్ చెప్పిన రోజు నుంచి పెళ్లి కొడుకులు రావడం స్టార్ట్ చేశారు. వచ్చారు, తనకి అన్ని యూనివర్సల్గా జెన్యూన్గా ఉన్న వాటిని అబద్ధం చెప్పేయాలని చూస్తున్నారు. దాంట్లో గెలవట్లేదు, ప్రతి వాళ్ళు ఓడిపోతున్నారు. ఏదో ఆల్తు ఫాల్తు విషయాలన్నీ చెప్తున్నారు, ఫిర్బీ సక్సెస్ అవ్వట్లేదు. ఓకే, సో వీళ్ళందరినీ పొలంలో పనికి పంపిస్తున్నారు. సో ఫ్రీగా పొలంలో పనిచేసే వాళ్ళకి సంఖ్య పెరుగుతుంది, కానీ ఒక జెన్యూన్ పర్సన్ దొరకట్లా. ఇలా ఒక 1 year ట్రై చేసిన తర్వాత ఆ సభకి ఒక పర్సన్ వచ్చి కూర్చున్నాడు. సో అందరూ ఆ పెళ్లి కొడుకులు అంటే అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్న యువకులందరూ రావడం, ఏదో ఒక అబద్ధం చెప్పడం, అది అబద్ధం కాదు కదా అని చెప్పేసి తను యాక్సెప్ట్ చేయకపోవడం, వాళ్ళని పొలం పనికి పంపడం, ఇవన్నీ జరుగుతుంది. సో సాయంత్రం వరకు ఒక అబ్బాయి పొద్దున వచ్చాడు, సాయంత్రం వరకు అసలు ఏం మాట్లాడట్లా. అప్పుడు ఈ ధనవంతుడికి ఒక డౌట్ వచ్చింది. బస్ వీళ్ళందరూ వస్తున్నారు, అడుగుతున్నారు, అసలు నువ్వెవరు, ఎందుకు వచ్చి కూర్చున్నావు, అసలు ఏం మాట్లాడట్లేదు ఏంది అని అడిగాడు. అప్పుడు అతను లేచి, మిమ్మల్ని చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. మీరు ఈ ఊర్లో, ఈ చుట్టుపక్కల ఊర్లలో మీరే ధనవంతుడు అంటున్నారు. ఓకే, సో మీ దగ్గర చాలా కోట్లు ఉన్నాయి అంటున్నారు, ఆ పొలాలన్నీ మీయే అంటున్నారు, కానీ మీకు అప్పులైన విషయం ఎందుకు దాచిపెడుతున్నారు? మీరు చాలా అప్పుల పాలయ్యారు కదా. ఇన్ని అప్పుల్లో ఒక బడాయి చూపిస్తున్నాను, నేను ధనవంతుణ్ణి, నా దగ్గర చాలా డబ్బు ఉందని మీరు షోకేజ్ చేస్తున్నారు, బడాయి చూపిస్తున్నారు. ఇంత మోసం ఎందుకు చేస్తున్నారు జనాల్ని? మీ దగ్గర రూపాయి లేదు కదా, నిజంగా అప్పుల్లో ఉన్నారు కదా, అవన్నీ కూడా అప్పుల్లో ఉన్నాయి కదా, అన్ని తాకట్లో ఉన్నాయి కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు? భలే యాక్టింగ్ చేస్తున్నారు సేటు అన్నాడంట. ఇమ్మీడియట్గా ఆ ధనవంతుడికి, ఆ సేటు కోపం వచ్చిందంట. ఏం మాట్లాడుతున్నావు? నేను అప్పుల్లో ఉన్నానా? నాకు అప్పులైనయా? ఆ ల్యాండ్స్ మీద తాకట్టు ఉందా? నా బిజినెస్ అంతా లాసుల్లో ఉందా? ఎవడా నీకు చెప్పింది? భలే మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి, నువ్వు చెప్తుందంత అబద్ధం అన్నాడంట. అంటే అతనికి తెలియకుండానే ఆ ధనవంతుడు ఇన్వాల్వ్ అయిపోయాడు. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది. ఫస్ట్ టైం ఆ ధనవంతుడి నోటి నుంచి అబద్ధం అని ఈ అబ్బాయి అనిపించాడు అని. తనకి ఇంకా అర్థం కాల. ఎవరికి? ఆ ధనవంతుడికి అర్థం కాల. లేదు సేటు, నా దగ్గర ఒక అగ్రిమెంట్ ఉంది. మీ తాత మా తాత దగ్గర అప్పు తీసుకున్నాడు. ఒక చేతిలో పేపర్ పట్టుకొని, మీ తాత మా తాత దగ్గర అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు వడ్డీ కూడా చాలా పెరుగుతూ వచ్చింది. ఇన్ కేసు నేను కనుక ఈ వడ్డీ కట్టలేకపోతే నా కొడుకులు కడతారు, వాళ్ళు కూడా కట్టలేకపోతే నా మనవలు కూడా కడతారు అని చెప్పాడు. ఓకే, సో దీంట్లో అతను స్వయాన రాసిచ్చాడు.
సో ఇప్పుడు చెప్పు, నాకు నువ్వు వడ్డీ కట్టాలా, అసలు కట్టాలా, అది ఈ రోజుల్లో 3.5 కోట్ల నాణ్యాలు, బంగారు నాణ్యాలు. సో నాకు ఎప్పుడు ఇస్తున్నావు అని చెప్పి అన్నాడు. ఏమంటే సేట్ అన్నాడు, అసలు మా తాత మీ తాత దగ్గర అప్పు తీసుకోవడం ఇంద్రబాయ్, అసలు నీది ఏ ఊరు, ఎప్పుడు తీసుకున్నాడు, అసలు అన్నిటికన్నా ఇంకొక పెద్ద అబద్ధం ఏంటో తెలుసా, మా తాతకి చదవడం రాయడం రాదు, ఆయన రాయడం ఏంది, ఆయన సంతకం పెట్టి ఇవ్వడం ఏంది, పచ్చి అబద్ధం చెప్తున్నావు నువ్వు అన్నాడంట. అప్పుడు సెకండ్ అబద్ధం కూడా సేటుతోటి ఒప్పించేశారు. చుట్టుపక్కల వాళ్ళకి అర్థమైపోయింది ఆ ధనవంతుడితోటి 2 అబద్ధాలు అని ప్రూవ్ చేయించగలిగాడు అని అర్థమైంది. సో ఇప్పుడు ఆ వచ్చిన యువకుడు దండం పెట్టి, మీరు మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసే ఆప్షన్ టైం వచ్చేసింది, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి, 2 క్వశ్చన్స్కి మీకు తెలియకుండా మీ నోటితోటే అబద్ధం అని చెప్పి చెప్పించాను, నేను దాంట్లో సక్సెస్ అయ్యాను. సో ఆ ధనవంతుడు అప్పుడు రియలైజ్ అయ్యాడు, ఒరే కరెక్టే కదా, నేను అసలు అబద్ధం అని చెప్పకూడదు, నేను చెప్పేశాను, నాకు తెలియకుండానే చెప్పేశాను, అంత ఇన్వాల్వ్ చేశాడు ఈ పిల్లోడు, అంత రెచ్చగొట్టాడు, ఇది తెలివి అంటే అని చెప్పేసి వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి తను అల్లుడు చేసుకున్నాడు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మీరు ఒక కంపెనీలో ఉన్నారు, టీమ్ లీడర్, లేదా మీరు ఒక ఇన్సూరెన్స్ టీమ్కి లీడర్, లేదా మీరు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ సేలింగ్కి టీమ్ లీడర్, లేదా మీరు ఏదో ఒక కంపెనీలో టీమ్ లీడర్. ఇక్కడ ఒక ప్రాబ్లానికి 100 సొల్యూషన్స్ ఉంటాయి బాస్. మీరు టీమ్ లీడర్ కాబట్టి ప్రతి ప్రాబ్లానికి సొల్యూషన్ మీరే చెప్పాలి, మీరే ఆలోచించాలి, మీరే సాల్వ్ చేయాలి అని ఎన్ని రోజులైతే ఉంటారో టీం మొత్తం మీ మీదే డిపెండ్ అవుతుంది. వర్కౌట్ అయితే హ్యాపీ, వర్కౌట్ అవ్వకపోతే రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మీ టీంలో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఒక టెక్నికల్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ అయ్యే ఆప్షన్ టీంకి అప్పచెప్పండి, వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి, దాంట్లో ఏది రీజనబుల్గా ఉంటుందో చూడండి. సో వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళని అందరి ముందు ఒక గిఫ్ట్ ఇవ్వడం, వాళ్ళని అప్రిషియేట్ చేయడం, వాళ్ళకి బోనస్ లాంటిది ఇవ్వడం, ఇలాంటివి చేస్తున్నప్పుడు ప్రతి వాళ్ళలో కూడా థింకింగ్ లెవెల్స్ పెరుగుతాయి. సో కొత్తగా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు, ప్రతి ప్రాబ్లంకి డిఫరెంట్ వేలో సొల్యూషన్స్ ఎత్తుకుతూ స్టార్ట్ చేస్తారు. ఒక పర్సన్ ఎప్పుడు కూడా వాళ్ళ బియాండ్ లిమిట్స్లోనే ఆలోచిస్తారు, కానీ ఒక 10 మందికి ఒక ఆప్షన్ చెప్పినప్పుడు 10 మైండ్లు డిఫరెంట్గా ఉంటాయి, 10 ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఆలోచించిన రోజునే ప్రతి ప్రాబ్లానికి సొల్యూషన్ ఉంటుంది. మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా, మీ రిలేషన్షిప్ ప్రాబ్లం అయినా, మీ ఫ్యామిలీ ప్రాబ్లం అయినా, ఏదైనా సరే అవుట్ ఆఫ్ ద బాక్స్ రండి. సో మీ టీం అందరికి ఒక అవకాశం ఇవ్వండి, అందరూ ఆలోచించేలా ట్రై చేయండి, దానికి ఒక బెస్ట్ సొల్యూషన్ ఎతకడానికి ట్రై చేయండి. ఆ సొల్యూషన్ పర్ఫెక్ట్గా చెప్పిన వాళ్ళని అప్రిషియేట్ చేయడం, వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. నిజంగా అద్భుతమైన రిజల్ట్ చూడగలుగుతారు. బస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.